ట్రై ఎక్కడ చూసినా తగలబడతాను. అది ఏంట్రా మీకు గోల, ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా చివరకు ట్రైన్ కూడా వదలట్లేదా? అసలు బ్రతకడానికి వేరే బ్రతుకు లేదంటూ మరలా ఇక్కడ కూడా తగలబడ్డారు. అసలు క్రైస్తవులను చూసినా అసహ్యం వేస్తుందిరా బాబు. ఏంటి మాకు ఈ గోల? అన్న కేవలం నేను నా మానాన నేను మాత్రమే బైబిల్ చదువుతూ ఉన్నాను. మీకు ఏం చెప్పట్లేదు, ఈ ట్రైన్లో ఉన్న వారికి కూడా నేనేం చెప్పట్లేదు. అలాగే క్రైస్తవులు అంటే అసహ్యం అంటా ఉన్నారు. మరి ఇప్పుడు ట్రైన్ కూడా వదలనప్పుడు ఏం చేద్దాం చెప్పు. అంటే అన్న, మీకు తెలియని విషయం ఏంటంటే, మనము ప్రయాణిస్తున్నటువంటి ఈ ట్రైన్ ని కూడా కనిపెట్టింది ఒక క్రైస్తవుడే. అలా అని చెప్పేసి ఈ ట్రైన్ల నుంచి మీరేమన్నా కిందకి దుంకేస్తారా? దుంకరు కదా. అంటే మనకు ఉపయోగకరంగా ఉన్నంత వరకే మనం ఏదైనా అంగీకరిస్తున్నాం. మీరు బైబిల్ అంటే ఉపయోగకరంగా లేదనుకుంటున్నారు, కానీ ఈ బైబిల్ పట్టుకున్న ఒక క్రైస్తవుడే దీన్ని తయారు చేయడం జరిగింది. దాంట్లో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మరి ఇది ఉపయోగకరంగా ఉందా లేదా అంటే, బైబిల్ని బట్టి చెప్పొచ్చు ఖచ్చితంగా ఇది ఉపయోగకరంగా ఉందని. అయినా ఒక విషయం చెప్తాను, వినండి. మంచి ఏ ధర్మం చెప్తున్నా మనం దాన్ని ఖచ్చితంగా పాటించాలి. అలాంటప్పుడే మనం అభివృద్ధి చెందుతాం, ఎదుగుతాం. బైబిల్ మంచి చెప్తుందో లేదో అనేది మీకు తెలియాలంటే దాన్ని పరీక్షించాలా, పరిశీలించాలా. అలా పరిశీలించకుండా బైబిల్ తప్పనడానికి మీకు ఎలాంటి అధికారం లేదన్న. ఎందుకంటే నాకు చదవడానికి, చెప్పడానికి రాజ్యాంగం నాకు ఒక హక్కు ఇచ్చింది. కానీ అది తప్పని చెప్పడానికి మీకు ఏ హక్కు కూడా లేదు. మీరు దాన్ని తప్పని పట్టాలంటే, తప్పని చూపించాలంటే ముందు చదవాలి. చదివిన తర్వాత దాని గురించి మీరు మాట్లాడాలి తప్ప మీ అంతటా మీరు ఏం కూడా మాట్లాడినా అది పొరపాటు అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. అంటే మీరు ఒక షాప్కి వెళ్ళారు. ఆ షాప్లో నాణ్యమైనవి ఉంటాయి, నాణ్యం లేనివి కూడా ఉంటాయి. మీరు తాకి మరి పరీక్షించి మేలైన దాన్ని మాత్రమే కొంటారు, మేలైన దాన్ని మాత్రమే తీసుకుంటారు. బైబిల్ కూడా అంతే. ఇది మేలు అనిపించిందంటే, ఇది నాణ్యమైనది అయితేనే మీరు అంగీకరించండి, అంతే తప్ప బలవంతం ఏమి లేదు. మరి ఇది నాణ్యమైందా కాదా అని తెలియాలంటే మీరు పరీక్షించేలా అంటే ఖచ్చితంగా చదవాలి. వీలైతే మీకు టైం ఉంటే, దీని గురించి తెలుసుకోవాలని అనిపిస్తే, ఇది వాస్తవమా కాదా అని తెలుసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా మీరు వీలైతే బైబిల్ని చదివిన తర్వాతే దాని గురించి మాట్లాడండి. చదవండి అన్న. వాస్తవం మీద తెలియాలంటే ముందు పరీక్షించాలి, చదవాలి కదా. చదవకుండా కానీ పరీక్షించకుండా కానీ మీకు వాస్తవం అనేది తెలియదు కదా. అదే చదువుతా బాబు, నువ్వు చెప్పినట్టు. దీంట్లో ఏమన్నా డౌట్లు నీతి కనపడాలి అనుకో, నీకు మళ్ళా ఫోన్ చేస్తా. అప్పుడు నన్ను అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాను ఖచ్చితంగా. అదే దీంట్లో నీది లేకపోయినా, నా డౌట్లు క్లియర్ చేయకపోయినా నీకు తర్వాత విషయం ఉంటుంది. సరే, పర్లేదు, చదవండి. సరే.